హాయ్ అండి, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఏ విధంగా చూద్దాం. దానికోసం ముందుగా మనం బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ ఎలా ఉన్నది అన్నది అలా వేసేసుకుని, ఇప్పుడు నేను లైన్ ఉంటుంది కదా సైడ్ జాయింట్స్, అది మార్కింగ్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు నెక్ మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. నెక్ ఆది బ్లౌజ్ పెట్టి నేను మార్కింగ్ అన్నది వేసాను. ఆది బ్లౌజ్కి ఎంత ఉన్నది ఒకసారి నేను కొలతతో కూడా చెక్ చేద్దామని చెక్ చేశాను. 7.5 వచ్చింది. 7.5 అంటే ఎక్కువైపోద్దని 7 ఇంచెస్కి అన్నది నేను మార్కింగ్ అన్నది పెట్టుకుని రౌండ్ అన్నది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మనకి 16 ఇంచెస్ అన్నది వచ్చింది. 16 ఇంచెస్కి మనం 2.5 ఇంచెస్ అన్నది తగ్గించుకుని, ఒకవేళ 14 అలా వస్తే 2 ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుంది. 16.5 వచ్చింది కాబట్టి నేను 2.5 అన్నది ఫ్రంట్ మార్క్ పొడవు అన్నది పెట్టుకున్నాను. ఆది బ్లౌజ్తో కూడా ఒకసారి చెక్ చేశాను, నాకు కరెక్ట్గా అన్నది వచ్చింది. సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఆది బ్లౌజ్తో చెక్ చేశాను, కరెక్ట్గా వచ్చింది. మనం బ్యాక్ పొడవుని పట్టు అన్నది మనం ఫ్రంట్ అన్నది తగ్గించుకోవాలండి. ఇప్పుడు నేను ఉక్సులు పట్టి కాజా పట్టికి 4.5 ఇంచెస్ అన్నది మార్కింగ్ అన్నది పెట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం 2.5 ఇంచెస్కి మార్క్ చేసి, అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఉండేటట్టు 2 ఇంచెస్కి మార్క్ చేసి, మెయిన్ డాట్ పొడవు అన్నది 2 ఇంచెస్కి మార్కింగ్ అన్నది వేసి ఇలా రౌండ్గా అన్నది కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఉక్సులు పట్టి దగ్గర 3 భాగాల కింద చేసుకుని, ఒక భాగానికి ఇలా మార్కింగ్ అన్నది పెట్టుకొని డాట్ అన్నది వేసుకోవాలి. సంఖ దగ్గర ఒక డాట్ అన్నది ఈ విధంగా వేసుకుని మనకి ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు అన్నది మనం డాట్స్ అన్నది మార్కింగ్ అన్నది వేసుకోవాలి. ఇప్పుడు మనం సంఖలో లోతు అన్నది ఒక 1/2 ఇంచ్ అన్నది మార్కింగ్ అన్నది పెట్టుకుని, 1/2 ఇంచ్ లోతు పెట్టుకునేటట్టు ఇలా మార్కింగ్ అనేది వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ పెట్టుకుని లో కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనం ఫ్రంట్ పార్ట్ అన్నది కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా అన్నది మనకి బ్లౌజు కటింగ్ అన్నది నేర్పిస్తాను. మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కనుక నాకు కామెంట్లో అన్నది తెలియచేయండి. ఈ విధంగా ఎక్కడ టక్స్ చిన్న టక్స్ ఇచ్చుకుంటే మనకు కుట్టేటప్పుడు అన్నది ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా టక్స్ అన్నది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ కూడా చిన్న టక్ సైడ్ జాయింట్ దగ్గర ఇచ్చుకుంటే కనుక ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.